ఇంటర్మీడియట్ ఫలితాలను ఇవాళ విడుదల చేయనున్నట్లు మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఉదయం 10:31 నుంచి ఫలితాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఫస్ట్ ఇయర్ 5.31 లక్షలు, సెకండ్ ఇయర్ 5.26 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా దాదాపు 10 లక్షల మంది పరీక్షలు రాశారు. ఇక గతంలో ఒకే రోజు 2-3 సబ్జెక్టుల పరీక్షలు జరిగేవి. ఇంటర్ విద్య మార్పుల నేపథ్యంలో ఈ ఏడాది ఒకరోజు ఒక్క సబ్జెక్టుకే పరీక్ష జరిపారు. అలాగే అదనపు సబ్జెక్ట్ ఫలితాలను ప్రత్యేక మెమో రూపంలో ఇస్తారు. ఎంపీసీ విద్యార్థులు బయాలజీని, బైపీసీ విద్యార్థులు గణితాన్ని అదనపు సబ్జెక్టుగా ఎంపిక చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. భవాని, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇంటర్ పరీక్షల రిజల్ట్స్ అయితే విడుదల కాబోతున్నాయి. అందుకు సంబంధించి ప్రభుత్వం కావచ్చు, అలానే ఇంటర్ బోర్డు పూర్తి ఏర్పాట్లు అయితే పూర్తిగా సంసిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు 10:31 రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తామని చెప్పేసి గత రాత్రి మంత్రి నారా లోకేష్ అయితే ట్విట్టర్ ద్వారా అయితే తెలియజేసిన పరిస్థితి ఉండడంతో విద్యార్థులంతా కూడా ఎంతో ఉత్సాహంగా అయితే ఎదురు చూస్తున్నారు. వాళ్ళ యొక్క రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయని చెప్పేసి ఈ రోజు పరీక్ష రిజల్ట్ రాబోతుంది. దీన్ని బేస్ చేసుకొని వాళ్ళ రేపటి గ్రాడ్యుయేషన్ ఏజ్ చేయాలన్నా కూడా ఈ యొక్క రిజల్ట్స్ ఎంతో కీలకం కావడంతో వీళ్ళంతా కూడా ఎంతో ఆతృతగా అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇంటర్మీడియట్ కి సంబంధించి ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో వాటిని వెంటనే రిలీజ్ చేసి రేపటికి ఎవరైతే ఇంజనీరింగ్ కావచ్చు, అలానే ఎంబీబీఎస్ చేయాలనుకునే వాళ్ళు విద్యార్థులు ఎవరుంటారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా తొందరగానే రిజల్ట్ రిలీజ్ చేసి ఎవరైనా సప్లిమెంటరీ రాసేటప్పుడు వాళ్ళు ఉంటే మే 15-25 లోపే ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే ఎదురు చూస్తుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి ఉండడంతో విద్యార్థులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దని చెప్పేసి, మార్కులే మన జీవితానికి ఇది కాదని, మెయిన్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా ప్రస్తుతం ఇప్పటికే ట్విట్టర్ ద్వారా కూడా మంత్రి లోకేష్ అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. ఎవరైతే ఉత్తీర్ణత సాధిస్తారో వాళ్ళందరికీ కూడా ముందస్తుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని కూడా నారా లోకేష్ అయితే తెలియజేశారు. ఈ రోజు 10:31 ఇంటర్మీడియట్ 2 రిజల్ట్స్, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారని చెప్పేసి అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. పవన్. రైట్, ఓకే, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.